నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసేజ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ గారు అంటే ఈ ఎన్నికల వేళ జగన్ గారు పోలీసులని చూసి భయపడుతున్నారేమో అనిపించేలా తన వ్యవహారాలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఇన్ని రోజులు వాళ్ళని వేధించి అంటే తన గుప్పట్లో పెట్టుకున్న పోలీసులని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మాత్రం ఏంటంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ సరెండర్ లీవ్స్ ఒక ఏదైతే సొమ్ము ఉంటుందో అంటే ఆ అమౌంట్ ఉంటుందో ప్రతి ఒక్కరి ఖాతాలో 50,000 నుంచి వెళ్ళి ₹1,00,000 వాళ్ళకు సెండ్ చేశారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇది బుజ్జగింపుల్లాగా అనుకోవాలా, మరి ఎలా చూడాలి సార్ దీన్ని? తప్పకుండా మంచి అంశాన్ని జనంలో పెట్టిన టీవీ ప్రేక్షకులకి సునీల్ గారు మీకు నా నమస్కారాలు. పార్టీ తరఫున రాష్ట్రంలో మాయ చేయడం, మంత్రాలు చేయటం, మసిబూసి మారడిగేట్ చేయటం, మోసం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వెనతో పెట్టింది. 5 ఏళ్ల క్రితం పాదయాత్ర చేస్తూ పోలీసులకి ఏం చెప్పారు? వీక్లీ ఆఫ్లు ఇస్తానన్నాడు, వాళ్ళకి మెడికల్ కిట్లు ఇస్తానన్నాడు, అలాగే సరెండర్ లీవ్లు ముందు అడ్వాన్స్కి ఇస్తానన్నాడు, వాళ్ళకి టీఏడీలు ఇస్తానన్నాడు. ఇది కాకుండా కారుణ్య మరణాలు చెందిన పోలీసు కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాను. ఇది కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ పోస్టులన్నీ కూడా నేను వచ్చిన వెంటనే ఫిలప్ చేస్తాను. ఇవేవి చేయకపోగా పోలీసుల్ని బానిసల్లాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా వాడుకొని నిన్ననో మనను పిఐని ఒక పార్టీ కార్యకర్త చంపకు బట్టి కొడుతుండే చూసా. ఎంత దారుణం అంటే వైఎస్ఆర్సీపీలో వాడు కనీసం మిగతా కొడాలి, చిన్న కుర్రోడు వాడు సీని కొడుతున్నాడు. కొడితే ఈయన సొంత పోరాడులాగా చూసుకుంటా ఆయన ఏమన్నా కనీసం కేసు కూడా బుక్ చేయాలి. ఎంత దారుణంగా ఉందంటే పోలీసుల వ్యవస్థ. దారుణాది దారుణంగా బానిసల కన్నా హీనంగా వాడేసుకొని పోలీసు వ్యవస్థ పూర్తిగా తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, మాకు డిఏలు ఇవ్వలేదు, పైగా సరెండర్ లీవులతో పాటు వీక్లీ ఆఫ్స్ ఇస్తానని కూడా అకౌంట్ చేశారు. కాబట్టి ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని తెలుసుకున్న తర్వాత రాష్ట్రంలో పోలీస్ సంఘాలు అంటే పోలీస్ కానిస్టేబుల్ సంఘాలు జిల్లాకు ఉంటాయి. వాళ్ళలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, సార్ ఈసారి మీ ఎట్టి పరిస్థితుల్లో మేము మాకు కూడా మార్పు వచ్చింది, మమ్మల్ని తురుము కుక్కలాగా వాడేసుకుని దుర్మార్గంగా మా మీద నిందలేయించి ఈరోజు తప్పు చేస్తే మాది, ఒప్పు చేస్తే పార్టీ అనే విధంగా మాడుకున్న వీళ్ళు అనేక సందర్భంగా మఫ్టీలో వెళ్ళి కూడా గొడవలు చేస్తారంటే మేము ఉన్నాం, రాత్రి పగలు డ్యూటీ చేస్తాం, మమ్మల్ని కనీసం ఆ బాగోగులు చూడకుండా ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే ఇంతకాలం నిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు చూడలేదని చెప్పి బాధపడి వ్యతిరేకత. దాంతో ఈ కొంతమంది ఉంటారుగా సర్వే చేసేవాడు వీళ్ళు పోలీసులు మనకు అండగా ఉండాలి, రేపు ఎలక్షన్లో మనకు దౌర్జన్యం చేయడానికి వాళ్ళకి అండ ఉండాలి, కాబట్టి విగ్గింగ్ చేయడానికి కూడా పోలీసులు కావాలి, కాబట్టి వాళ్ళని మనం మచ్చిక చేసుకోవాలి ఎలాగైనా సరే అని చెప్పి ఈ రోజు సరెండర్ లీవ్ వేయటం. అది 50,000 నుంచి ₹1,00,000 మీరు చెప్పాం అంటే ఒక్కొక్క క్యాడర్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ రోజు వంటి ప్రాణం ఎందుకు వచ్చింది అంటే వాత మీరే పెడతారు, వెన్న కూడా మీరే పోస్తారు. అంటే వాత పెట్టేటప్పుడు మాత్రం అమ్మ అయ్యే వస్తారు, వెన్న పూసి అబ్బా చల్లగా పూసేసాడు. మనం అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే ఈరోజు ఇన్ని 5 ఏళ్ల పాటు పోలీసులను మీరు తురుముక్క అనేది కూడా కష్టమే, ఇంకా బానిసల కన్నా ఘోరంగా వాడుకొని ఈరోజు మీరు ₹1,00,000 50,000 వాళ్ళ అకౌంట్లో పడేస్తే మార్పు వచ్చేస్తుంది అంటే ఎట్లా? చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ సిఐలు కానీ దుర్మార్గంగా బాధపడి మీరు పెట్టే టార్చర్లు భరించలేక కొంతమంది పోలీసులు చనిపోయారు. ఇది కాకుండా ప్రమోషన్స్ రాలా, అలాగే కొత్తగా రిక్రూట్మెంట్ వాళ్ళకి చాలా మందికి సరైన టీఏడీఎల్ రాలా, సరెండర్ లీవ్ సరిగ్గా లేవు, వీక్లీ ఆఫ్ చేతులు ఎత్తేశారు. అన్ని రకాలుగా పోలీస్ వ్యవస్థను మోసం చేసి ఈరోజు డబ్బులు వేసినంత మాత్రాన మీరు చేసిన అన్యాయాల అక్రమాలను మర్చిపోతారనుకుంటే ఇంతకన్నా జోకు ముట్టడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారో నాకు అర్థం కాలేదు. కానీ పరిపాలన అంటే అన్ని వర్గాల్ని, అన్ని ప్రజల్ని, అన్ని కుటుంబ సభ్యులుగా చూసి అంటే కుల మత భేదాలకు వ్యతిరేకంగా అందరినీ సాటిస్ఫై చేయాలి. కానీ ఒక అవసరానికి ఇప్పుడు ఎలక్షన్ లో పోలీసులు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, అలాగే పింఛన్లు ఇస్తే వెళ్ళి ఓట్లు వేస్తారు కాబట్టి వీళ్ళకి ఇవ్వటం, అంటే నువ్వు నీ అవసరానికి ప్రభుత్వాన్ని, పాలనా వ్యవస్థని స్వార్థం కోసం వాడుకుంటున్న విషయాన్ని ప్రజలకు అర్థమైందమ్మా, పోలీసులు కూడా అర్థమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమాయకత్వం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. 5 ఏళ్ళు గుర్తురాని పోలీసులు గుర్తొచ్చారా? ఆ రోజు పోలీసులు సెక్రటరియట్ చుట్టూ ధర్నా చేయకపోతే హోంగార్డులంతా గొడవ పడుతుంటే కనీసం వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వకుండా మీరు ఏమంటారు దాన్ని ఉక్కుపాదంతో సమ్మెన తొక్కేశారు, సస్పెండ్ నోటీస్ ఇచ్చారు. చాలా మంది నిజాయితీ అయిన అధికారులు ఐఏఎస్ లూప్ లైన్ లో ఉన్నారు. ఈ అవసరం కోసం, గంజాయి కోసం, లేదంటే సినిమా టికెట్లు అమ్ముకోవడం, అడ్డంగా పడుకోవడం కోసం వాళ్ళు వాడుకొని ఇన్ని రోజులు మీ దగ్గర సేవ చేసిన దానికి మాకు ఇచ్చిన ఫలితం ఇదా అని ప్రశ్నిస్తా ఉంటే డబ్బులతో కొట్టేస్తే అన్ని మర్చిపోతారనుకోవడం అనేది అవివేకం, మీ యొక్క అమాయకత్వానికి నిదర్శనం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. పోలీస్ వ్యవస్థ నాకు తెలిసి 1,750 పోలీస్ స్టేషన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఇంచుమించు దాదాపు 75,000 పోలీసులు ఉన్నారు.
వీళ్ళందరికీ న్యాయం చేయని వ్యక్తి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా లా అండ్ ఆర్డర్ని కాపాడించిన వ్యక్తులు వాళ్ళని ఇంతవరకు ఎండనక వాననక గాడి జాగ్రత్త చేయించుకొని ఈరోజు వాళ్ళని రాష్ట్రంలో వదిలేయడం అనేది తప్పమ్మా. అలాగే వాళ్ళని బొద్దుగించడం కోసం చేస్తున్న మీ ప్రయత్నం చూస్తుంటే వాళ్ళే నవ్వుకోండి. ఎందుకంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి మా అవసరం ఉంది కాబట్టి మీరు నాకు డబ్బులు వేసారు. ఎవరికి అర్థంగా చెప్పండి, నాకు చిన్నపిల్లలు చెప్పినా అర్థమవుతుంది. ఇంత మసిపూసి మాడికే చేయాలని మోసం చేయాలని చేసే విషయం పబ్లిక్ లో తెలిసిపోయిందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి డామాలు చూస్తుంటే చాలా మంది కూడా పోలీస్ అధికారులు నాకు తెలిసిన మిత్రులు ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రమోషన్ లేకుండా డిఎల్ రాకుండా వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు పెట్టుకుంటే డబ్బులు లేకుండా అవసరపడుతున్నారు. ఒక చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసు వ్యవస్థని పూర్తిగా ప్రైవేట్ సైన్యంగా మార్చుకునేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కింద పనిచేసే గుమస్తాగిరి చేయించే విధంగా ఈరోజు రాష్ట్రం తయారు చేసింది. ఇది నాకు తెలిసి 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ జరిగిన అన్యాయాన్ని ఎక్కడ జరుగుతుందని అనుకుంటున్నాను. అట్లానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత దుర్మార్గంగా ఉంది. పూర్తిగా నిర్వీర్యం చేసి కడపలో డ్రామా చూసాం, అలాగే కర్నూలులో అవినాయుడు అత్యవసర డ్రామా చూసాం, అలాగే టీచర్లు చెలో విజయవాడ పెడితే ఏ విధంగా పోలీసులు వాడుకున్నా చూసాం, అంగన్వాడీ వర్కర్స్ కొట్టినప్పుడు చూసాం, అమరావతి మహిళలపై దుర్మార్గమైన కేసులు పెట్టి ఈడ్చి జాకెట్లు చింపి రాళ్లతో కూడిన సంఘటనలు మనం చూసాం. అట్లా మీరు పోలీసులు వాడుకొని ఈరోజు వాళ్ళకేదో న్యాయం చేసామని బెల్లప్పలు ఇస్తే బెల్లప్ప బాబాయ్ అయిపోతా కానీ నువ్వు నా రాష్ట్రానికి న్యాయం చేసినాడు కాదు. ఆ విషయం అర్థమైపోయింది. ఈ బెల్లప్పలకు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో లొంగరు, వాళ్ళు కూడా అర్థమైపోయింది. సమయం చూసి కీలు చూసి వాద పెడతారనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా కీలరికి వాద పెడతానికి రెడీగా ఉన్నారు. మీరు మీ యొక్క ప్రభుత్వం మీ పరిపాలన పూర్తిగా విఫలమైంది కాబట్టే ఇటువంటి తిరుగుబాటు వ్యవస్థ మీకు వస్తా ఉంది. లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన పోలీసులు మీరు ఇంత దుర్మార్గంగా నిత్యంగా 5 ఏళ్ళు వాడుకొని డబ్బులు ఇచ్చేస్తే లొంగిపోతారనుకోవడం హాస్యాస్పదమే కాకుండా ఈ ఐడియా ఇచ్చిన ఎవరు ఇచ్చారు కానీ ఐడియాకి వాళ్ళు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఎన్నో కష్టాలు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టి లాస్ట్ లో మీరు పెరుగాను దింపించేసి అమ్మాయి బాగుంది బ్రహ్మాండంగా పెట్టారనుకుంటే స్వామి గారు అంటే ఆ స్వామి చేసిన పాపాలని అడిగిపోతాయమ్మా. అందుకే చేసిన పాపం గోసలో పెట్టుకొని కాశీకి పోతే హరహర అన్నా కూడా స్వామి ఒప్పుకోడు. కాబట్టి మీ పోలీసులు అన్యాయాలు ఈరోజు డబ్బులు వేసిన మాత్రాన ఆ పాపాలని పరిష్కారం అయిపోతే తప్పమ్మా. దళితులు డోర్ డెలివరీ ఇచ్చారు, డాక్టర్ సుధాకర్ గారు చంపించేశారు, నాకు మా జిల్లాలో నాగార్జున జడ్జి గారిని జైల్లో పెట్టించారు, బాబు గారిని అక్రమ కేసులు జైల్లో పెట్టించారు, లోకేష్ గారిని బైక్ ఇవ్వకుండా సూలు ఇవ్వకుండా కనీసం ఇవ్వడమంతా కూడా దాడి చేయించారు, అల్ల వర్షం కురిపించారు. ఇవన్నీ కూడా మీకు పోలీస్ వ్యవస్థలో పోలీసు కనుసైగల్లో జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా మేము గుర్తించుకున్నాం. లోకేష్ గారు రెడ్ బుక్ రాసుకున్నారు. అందులో ఆ రెడ్ బుక్ లో పోలీసులకు దుర్మార్గమైన వ్యవహారం చేసిన పోలీసులు పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళని కూడా మీరు కాపాడని చేసే ప్రయత్నంలో మన ఈసీ కూడా చాలా మందిని 9 మంది పైచులకు ఎస్పీలని ఒక 5-6 మంది సిఐల్ని డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసే విషయం గుర్తు చేస్తున్నాను. కాబట్టి పోలీసులు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ వ్యవహారం అంతా కూడా తెలుసు కాబట్టి ఎలక్షన్ లో వాళ్ళు వాడుకోవడం కోసం, రిగ్గింగ్ చేసుకోవడం కోసం, లేదా ఎలక్షన్ లో దుర్మార్గ చర్యలు పాల్పడడం కోసం వాళ్ళని మసిపూసి మారడిగా చేసి మెత్తగా వాళ్ళని దగ్గర తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమే కానీ దీంట్లో కుట్ర ఉందనే విషయం వాళ్ళు కూడా గమనించారు. రేపు వాళ్ళు ఎలక్షన్ లో తిరుగుబాటు చేస్తారు. ఫ్యాన్ ని స్విచ్ ఆపే పరిస్థితి వస్తా ఉంది. బటన్ మార్చి తెలుగుదేశం కుటుంబం చేసే అవకాశం ఉన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నానమ్మా. ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే నిజంగా ఇప్పుడు ముఖ్యమంత్రి తుగలక్ ముఖ్యమంత్రి చూస్తే అందరూ నవ్వుకుంటున్నారమ్మా. నాకు నిజంగా నవ్వు వస్తుంది. ప్రామిస్ ఇంత దారుణంగా పరిపాలన ఆడ చూడలేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.